వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సహజంగా అధికారంలో ఎవరు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం మజ్లీస్ పార్టీ అంటకాగుతూ ఉంటుంది. అయితే మరి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుందో, మరి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఏమనుకున్నారు, మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఒకవైపు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎంఐఎం గాలి కొంత బియాండ్ వాళ్ళ బలం అంటే వాళ్ళ బలమంతా కూడా ఓల్డ్ సిటీ దాని పరిసర ప్రాంత సెగ్మెంట్లో 2, 3 నియోజకవర్గాల్లోనే పరిమితం అవుతూ ఉంటుంది. అంటే నాంపల్లి, కార్వాన్, చంద్రాయణగుట్ట ఇట్లా కొన్ని సెగ్మెంట్స్‌కి మాత్రమే వాళ్ళ బలం పరిమితం. కేవలం హైదరాబాద్ పార్లమెంట్‌కి సంబంధించినటువంటి సెగ్మెంట్స్ అవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఆ బలాన్ని వాళ్ళు విస్తరించి ఇప్పటికే గుజరాతు లేదంటే గనక మహారాష్ట్ర ఎక్కడ దేశంలో ఎన్నికలు జరిగినా ఎంఐఎం పార్టీ పోటీ చేస్తూ వస్తుంది. అంటే వాళ్ళ గెలుపులకు సంబంధం లేకుండా పోటీ అనేది చాలా కీలకంగా ఎంఐఎం మారుతుంది. అంటే వాళ్ళు ఎక్కడ కూడా కింగ్ మేకర్‌గా మారే సూచనలతోటి వాళ్ళ వ్యూహంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. అంటే అధికారం డైరెక్ట్‌గా రాకపోయినా కనీసం అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళని గ్రిప్‌లో పెట్టుకోవాలి. వాళ్ళని శాసించాలి అనే ఒక వ్యూహంతోటి ఎంఐఎం, మజ్లిస్ ముందుకు అడుగులు వేస్తా ఉంది. అంటే వాళ్ళు కింగ్ మేకర్ అవ్వాలనే ఒక తపన, తాపత్రయం ఆ పార్టీ మజ్లిస్ పార్టీ నాయకులు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లో మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొంత బలం చాటుకున్నారు. అయితే ఒకవైపేమో తెలంగాణలో ఎంఐఎం బలపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి నిద్ర పట్టనటువంటి పరిస్థితులు. అందుకనే కాబోలు వాళ్ళతో డేంజర్ అని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే తాజాగా పార్లమెంట్‌కి సంబంధించి ఒక వ్యాఖ్య చేశాడు. ఆయన ఏమన్నాడంటే, షేర్వానీ, బిర్యానీ, పరేషానీ. ఆ హైదరాబాద్ వాడిని దగ్గరకు రానీకండి అన్నాడు. మరి ఆయన ఏం గ్రహించాడో నాకు తెలీదు. ఆయన కూడా చాలా సీనియర్ రాజకీయాల్లో. ఒకసారి చూడండి. ज्वाइन करा उसको आने मत दो। वो एक बार आएगा वो तो खत्म हो जाएगा, नेशनल पार्टी नहीं उसकी, लेकिन हमको खत्म करके जाएगा। कौन? हैदराबाद। हाँ? हैदराबाद के 3 मुख्य चीजें मालूम है? एक शेरवानी, एक बिरयानी, एक परेशानी। एक बार मैं सर के साथ मिलूंगा तो एक बार फोटो खींच देंगे, वीडियो बना देते बनाते हाथ में ले लीजिए भेज सकते सर, फोटो खींच दोगे खींच देंगे। సో చూశారు కదా, ఇప్పుడు నిజంగానే ఆయన వ్యాఖ్యలు విన్న తర్వాత తెలంగాణలో ఎంఐఎం బలపడుతున్నటువంటి సందర్భంగా, మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం మజ్లీస్ కొంత పాగా చాటుతున్నటువంటి సందర్భంగా, పాగా వేసుకుంటున్నటువంటి నేపథ్యంలో నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంతో పరేషాని వచ్చే అవకాశాలు ఉంటాయా అనే చర్చ స్టార్ట్ అయింది. మరి ఎందుకు ఆయన వ్యాఖ్యలు చేశారు? ఇక్కడ ఎందుకు ఎంఐఎం బలపరుస్తోంది? కాంగ్రెస్ పార్టీయే బలానికి ఊతమిస్తోందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంని పెద్దగా విమర్శించట్లా, వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ బీజేపీ మజ్లిస్ విరోధుల్లాగా ప్రొజెక్ట్ చేసే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి కూడా శ్రీకారం చుట్టారు. ఆయన బీజేపీ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారిని ఆయన డిమాండ్ చేశారు. మజ్లీస్ వాళ్ళ మీద విమర్శిస్తూ ఉంటారు, ఎప్పుడు మజ్లీస్ని మీరు అరెస్ట్ చేయండి చూద్దాం అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా మాట్లాడారు. కానీ ఇవాళ ఇదే మజ్లీస్ పార్టీ, ఎంఐఎం పార్టీ చాలా సెగ్మెంట్స్లో ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నారాయణఖేడ్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, జహీరాబాద్ ఇట్లా మొత్తం 68 నుంచి 70 వార్డులలో వాళ్ళు ఇవాళ గెలుపు సాధించారు. అంటే ఆల్మోస్ట్ 70 సెగ్మెంట్స్లో వాళ్ళు గెలుపు సొంతం చేసుకున్నారు. అది కూడా ఎట్లా? మెజారిటీ ఆదిలాబాద్, భైంసలో, బోధన్లో ఎక్కువ కనిపించింది. నిజామాబాద్లో 13 స్థానాలు, భైంసా, బోధన్లో 12 చెరి 12 వార్డులు. అట్లాగే ఇక జగిత్యాల, నారాయణపేట్, కరీంనగర్, నల్గొండ, మహబూబాద్, జహీరాబాద్ ఇట్లా అన్నిట్లేరో 2, 3 వార్డులతో ఖాతా తెరిచేశారు. వాళ్ళు ఓన్లీ ఆదిలాబాద్, భైంసకే పరిమితం కాల. తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో వాళ్ళు కొంత పట్టు ఉండింది. ముస్లిం మైనారిటీస్ అక్కడ ఎక్కువ ఉన్నారు. వాళ్ళలో కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఓట్ బ్యాంక్గా మలుచుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ సెగ్మెంట్స్ ఎట్లా వాళ్ళు పెంచుకుంటున్నారు? నిజామాబాద్, జగిత్యాల, నారాయణఖేడ్ ఒక వైపు నుంచి తెలంగాణలో చాప కింద నీరులాగా అటు ఉత్తర తెలంగాణ నుంచి ఇటు దక్షిణ తెలంగాణ వరకు, ఆఖరికి నల్గొండలో కూడా 2 స్థానాలు గెలిచారు.
మహబూబ్ నగర్లో 2 స్థానాలు గెలిచారు, జహీరాబాద్లో 2 స్థానాలు గెలిచారు. ఇట్లా ఆ బెల్ట్ మొత్తం ఇట్లా మొత్తం చాప కింద నీరులాగా యాజ్ లైక్ ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఎంఐఎం చాలా కీలకంగా కీ రోల్గా కింగ్ మేకర్గా మారుతుంది. సరే ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. ఇన్ని సెగ్మెంట్లలో 70 సెగ్మెంట్లలో దగ్గర దగ్గర ఎంఐఎం గెలిచింది. సో వాట్ ఏంటి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ జిహెచ్ఎంసీ రాబోతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టైట్ ఫైట్ ఉండబోతోంది. టైట్ ఫైట్ ఎట్లా అంటే ఈ 3 కార్పొరేషన్ ఏదైతే 3 ముక్కలుగా రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీని విభజించారో ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలన్నీ కూడా జిహెచ్ఎంసీ మీద పెట్టబోతున్నారు. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ మీద అందరి చూపు ఉంది, అందరి దృష్టి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా జిహెచ్ఎంసీని తీసుకున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సాయశక్తిలో ఒడ్డుతున్నాడు. ఇప్పటికే నిన్న వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికలకే ఆల్మోస్ట్ సాయశక్తిలో ఒడ్డాడని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు సాయశక్తిలో ఒడ్డుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇప్పటికే హైదరాబాద్కి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఏదైతే ఎగ్జిస్టింగ్ జిహెచ్ఎంసీగా ఉందో, ఇప్పుడు ప్రెసెంట్ జిహెచ్ఎంసీ ఉందో, 3 ముక్కల తర్వాత కూడా జిహెచ్ఎంసీ ఉందో, ఆ జిహెచ్ఎంసీలో చాలా వరకు ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఒకే జిహెచ్ఎంసీలో కలిపేశాడు. దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఏం బెనిఫిట్ అంటే కాంగ్రెస్ మజ్లిస్ దోస్తీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేయరో డిప్యూటీ మేయరో ఇచ్చేస్తే కనీసం ఆ జిహెచ్ఎంసీ అన్న కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అన్న వ్యూహం. అంటే అక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తోటి రేవంత్ రెడ్డి తోటి సయోధ్య వల్ల కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు జిహెచ్ఎంసీలో కూడా మజ్లిస్కు ఉంటుంది. మరి నెక్స్ట్ సైబరాబాద్ కానీ మల్కాజ్గిరి పరిస్థితి ఏంటి? అక్కడ పెద్దగా ప్రాబల్యం లేదు, అయినప్పటికీ కొంత వాళ్ళు పోటీ అయితే చేసే అవకాశాలు ఉంటాయి. సో ఎటు తిరిగి మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంఐఎం మీద బలం పెరుగుతోంది. మరి ఖర్గే వ్యాఖ్యల తర్వాత మరి జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చ జరుగుతుంది ఖర్గే వ్యాఖ్యలకు సంబంధించి. మరి ఏం జరుగుతుంది, ఎందుకైనా వ్యాఖ్యలు చేశారు? ఒకవైపు తెలంగాణలో కాదు జాతీయ స్థాయిలోనే బలపడుతుంది. తెలంగాణలో రిజల్ట్స్ చూస్తే కూడా మున్సిపల్ ఫలితాల్లో కూడా ఎంఐఎం కొంత బలపడుతున్నట్టు కనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? ఎంఐఎం బలపడుతోంది, మరి ఏం జరుగుతోంది? మరి జిహెచ్ఎంసీలో ఏం జరిగే అవకాశాలు ఉంటుంది? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.